యాక్చువల్లీ ప్రభుత్వం ఏమనుకున్నదంటే 50% సెంటర్లను మహిళలకు ఇవ్వాలని, ఐకేపీ వాళ్ళకి ఇవ్వాలని. ఎందుకంటే కానీ ఇప్పుడు మనం దగ్గర 260 సెంటర్లు మనం జిల్లాలో స్టార్ట్ చేసుకున్నాం. అంటే మనకు 670 సెంటర్లు మొత్తం మనము అలాట్ చేసాము. ఇంకా కొన్ని అక్కడక్కడ సెంటర్స్ కావాలంటున్నారు. సరే 700 అంటే దాంట్లోకి దగ్గర 300 మహిళలకి అలాట్ చేస్తున్నాం, 40%. సో మొన్న చూసినా మేము స్టాటిస్టిక్స్ చూస్తే ఆ 100 సెంటర్లలోనే పోయినసారి 20 కోట్లు సంపాదించారు పిల్లలు. సో ఇవాళ ఇప్పుడు 100/250 అంటే డెఫినెట్గా 50 కోట్లు సంపాదిస్తారు. అంటే దానివల్ల వచ్చిన ఆదాయం నేను చెప్పేది అంటే కమిషన్ ద్వారా, వడ్లు కొనుగోలు ద్వారా వచ్చినటువంటి కమిషన్ మహిళా సంఘాలకు చెందాలా, వాళ్ళందరూ కూడా సగ ఉపాధి కింద. మరి మహిళలు కోటీశ్వరు కావాలంటే ఒట్టిగానే కాదు కదా. సో మీరంతా కష్టజీవులు, కష్టపడతారు కాబట్టి మీకు అందరు కూడా మరి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వము ఇవాళ మన జిల్లాలోనే దగ్గర 50 కోట్ల వ్యాపారం వడ్ల కొనుగోలు ద్వారానే మహిళలు చేస్తున్నారంటే మరి మహిళల యొక్క స్వలంబన కానీ లేక ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అది మరి రేవంత్ రెడ్డి గారు మనము కోరుకున్నాం కూడా ఏంటంటే మహిళలను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలా. మరి అదేవిధంగా ఇప్పుడు మనకు మహిళా స్వశక్తి పేరు మీద ఇందిరాక్రాంతి పథకం కింద మనకు 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ప్రతి సంవత్సరం 20,000 కోట్లు మహిళలకు రుణాలు ఇవ్వాలని చెప్పి మనం ఆల్రెడీ టార్గెట్స్ పెట్టుకున్నాం. చాలా మటుకు మనం రీచ్ అవుతాం.